పిల్లగాని తండ్రి ఎవరో ముందుకు రండి అని పిల్లవాళ్ళ పెద్దనాన్నలు చిన్ననాన్నలు ముందుకు రమ్మని అంటున్నారు. మేము వచ్చేసినాం కానీ మీరు మాట్లాడండి అని అంటున్నారు. ఇటు పోతే బేల మండలం ఉంటుంది, మీరు ఎక్కడికి వచ్చారు ఎక్కడికి లేదు అని చెప్పమని అంటారు ఫ్రెండ్స్. మేము ఎక్కడికైతే రాలేదు, మీ దగ్గరికి వచ్చినాము, మీ ఊరికే. ఎందుకంటే మాకు పెద్దల నుండి ఉన్నటువంటి బంధం కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినాము, ఎటు వెళ్ళడానికి కాదు, మీ ఇంటికి మేము వచ్చినాము అని మన వాళ్ళైతే చెప్తున్నారు. మడై వాళ్ళ ఇంటికి వచ్చినామని చెప్తున్నాం ఫ్రెండ్స్. ఏమన్నా ఇచ్చినారా లేదా అని అంటే ఫ్రెండ్స్, అంటే ఇంతకుముందు ఎవరినైనా తీసుకువెళ్ళినరా లేదా, పాత ఏమన్నా మడై వాళ్ళ నుండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళు ఏమంటారు అంటే అవును ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మేము ఇచ్చేసినాం, ఆల్రెడీ మాది వాళ్ళు తీసుకుపోరు, వాళ్ళది మేము తీసుకొని వచ్చినామని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇప్పుడు మనం పూర్వం నుండి నడుస్తుంది, అయితే దాన్ని తరతరాలుగా మనం కాపాడేటట్టు మనం చూసుకోండి. నడుస్తూ వస్తున్న సంబంధాలు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మంచి జరగాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే, ఇంతకుముందు ఇట్లా సంబంధాలు మంచిగా జరుగుతున్నట్టు ఉన్నాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు తరతరాల నుండి మనము 100 సంవత్సరాలు బతికేది కాబట్టి మనం అందుకే ముందు జాగ్రత్తగానే మనము ఏదైనా ఉన్నా కానీ మనం వాళ్ళు మన పెళ్లి పిల్లగాని వాళ్ళు కూర్చుండి సంబంధం మాట్లాడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చర్చిస్తున్నది అదే ఫ్రెండ్స్. చూడండి, పరంపర నుండి నడుస్తూ వస్తున్నది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మనం పరంపరగా నడుస్తూ వస్తున్నది మన పెద్దలు ఇట్లానే చేశారు కాబట్టి మనం ఇంకా ఇప్పుడు మనం అట్లానే చేయాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పంచుల ముంగట మాట్లాడుతున్నాం, బాగుంటుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఎందుకంటే మన కులం భాషలో కాకుండా మన తెలుగులోనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోలో నేను తెలుగుతోనే చెప్పడానికి చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు చెప్పిన మా మామ వాళ్ళు చెప్పిన రెడీ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లగాని ఇప్పుడు మాట్లాడుతున్నది పిల్ల తండ్రి వాళ్ళు. ఇప్పుడు మీరు ఏ నగరు నుండి ఎక్కడికి వచ్చిండ్రు అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, జబ్బు చేకూరు వెళ్తున్నది బోరు వచ్చినామని అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇంతకు ముందు నుండి తీసుకుపోయినాం కాబట్టి మేము మరిచి ఉండలేమని మేము మీ దగ్గరికి వచ్చేసినాం. ఏదన్నా ఉన్నా కానీ మాకు ఏమన్నా కొంచెం ఇచ్చినా కానీ బాగుంటుంది. మేమైతే మేము మర్చిపోము, మేము తీసుకోవడానికి వచ్చినామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన పూర్వం నుండి పెద్దల నుండి మన తాత ముత్తాతల నుండి నడుస్తూ వస్తున్నది అని అంటున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు. ఇప్పుడు ఇది ఫస్ట్ నుండి పూర్వకాలం నుండి నడుస్తున్నది వస్తుంది, పాతది కాబట్టి అడుగుతున్నారు.
ఇప్పుడు మన వాళ్ళు పురాతన నుండి నడుస్తూ వస్తున్నది కాబట్టి పిల్లవాళ్ళు అడుగుతారు ఏమైనా ఉంటే ఏమైనా ఉన్నా చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి కానీ వాళ్ళ గ్రామ పూజారి చెప్పింది ఫ్రెండ్స్. వాళ్ళ బంధువులకి వాళ్ళైతే మాట్లాడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా లేదు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్కి వాటికి సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్తే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చింది కాబట్టి మనం ఏదైనా ఒకటి సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు మడవి వాళ్ళు ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చినాం ఎందుకంటే ఇది నడుస్తున్నది కాబట్టి మేము ఏదైనా కానీ కాదనం ఉన్నాయి. ఇప్పుడు పెద్దల మీరు ఇప్పుడు ఇది ఒక ప్రశ్న వేసింది. ఎన్ని 4 పువ్వులు ఉన్నాయి, 4 పువ్వు దాంట్లో ఏ పువ్వుని తీసుకుపోతారు అని అంటున్నారు. పిల్లవాళ్ళకి చూడండి. 4 పువ్వుల నుండి ఏ పువ్వు తీసుకుపోతారంటే చెప్పమని అడుగుతాను ఫ్రెండ్స్. చేయిస్తున్నామని మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. అంటే 2 గంజులకు ఒకటే కప్పేది అని ఇట్లా కథ మాత్రం చెప్పేశాడు. ఇప్పుడు 2 గంజులకు ఒకటే కప్పేది అంటే ఏంటిది అంటుండ్రు.
మన వాళ్ళ పెళ్ళిళ్ళు చీరలు పెడతారు కదా, చీరలు పెట్టేది వాటికి మీరు చేస్తారా అని అంటారు. మన వాళ్ళు ఏమంటారంటే మేము చీరలు పెట్టేస్తాం, ముందు పెట్టేస్తామని మన వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఒక కథ చెప్తుండు. ఇప్పుడు చేను కాడ మంచి పెట్టి అమ్మాయి ఏమో రొట్టెలు తీసుకుపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, రొట్టెలే పిల్లల్ని తింటుంది అని చెప్తుంది. అదేంటిదంటే ఫ్రెండ్స్, అది పాము. మడవి వాళ్ళు వేసుకోవాలని వీళ్ళు అంటారు. వద్దెళ్ళినా కానీ మన మడవి వాళ్ళు వేసుకోవాలి, మడవి వాళ్ళు అంటారు. 5 ఎడ్లకు ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ మన దాంట్లో, మన సంస్కృతిలో. కొన్ని చోట్ల మర్చిపోయింది, కానీ కొన్ని ఊర్లలో మాత్రం ఇటువంటివి నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన వాళ్ళు పోయే వాళ్ళు మంచిగా మాట్లాడే వాళ్ళు, అలాంటి కథలు కానీ ప్రశ్నలు వేసే వాళ్ళు మన వాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వేరే మనం ఊర్లలో పోయినప్పుడు పిల్లల్ని అడగడానికి పోతాం కదా, అప్పుడు ఇలాంటి ఎందుకంటే ప్రశ్నలు వాళ్ళు వేస్తారు, ఆ ప్రశ్నకు మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఏమంటుందంటే నేనని చెప్తే మీరు నేర్చుకొని అప్పటిది కథ ఇప్పుడు చెప్పేసి ఇప్పుడు చెట్టు కాడ చిట్టగూడు పెట్టినప్పుడు తల్లి తీసుకొస్తుంది. అది తల్లి ఏం తీసుకొస్తుంది, రొట్టెలు తీసుకొస్తుంది. అది పావుమాట ఫ్రెండ్స్. అదే తింటుందట పాము. అది అర్థం ఫ్రెండ్స్. కరెక్ట్ అని అంటారు వాళ్ళు. ఇలాంటి కథలు చెప్తారు మన వాళ్ళు నిజమే అన్నారు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో మన వాళ్ళు ఉంటారు కాబట్టి మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు చూసుకోవాలి. మరి ఆ ಬೇರೆ ಕೂಡ ಕೊಡ್ತದ ಇದನ್ನ ದಿಮ್ಮಿ ಸರ್ ಬೇರೆ ಮಾಡಾಯಿ ಹಾಕ್ತೀನಿ ಸರ್ మొత్తం ప్రశ్నలు వేసిన సమాధానం నువ్వే వేయాలని అంటుండ్రు. అయితే ఆయన ఏమంటుండ అంటే నేను అది చెప్పాలని అంటున్నాను.
అరే మనకు కొట్టినాడు ఈ పిల్లక దించారు ఆ నొక్కటి కొట్టి మళ్ళీ ఒకటి చెప్తాను చూడండి. ఇది ఏంటి నోరు కాస్త బాగా ఇంకొస్తాం నేను పెళ్లి కోసం అదే ఈయనే మాసమేట మారుకొని తాగలిగి తెలిసి ఈ పర్సన్ ఈయనే మాసమేట తోటి మళ్ళీ చెప్పదని అంటారు. సమాధానం చెప్తున్నావు వాళ్ళు చెప్పాలని మళ్ళా చెప్తా అంటే ఇదే ఎలక ఆಯ್ತಾండో ఆಯ್ತಾండో నేడు పూరా పంగి చేసి మనం పెళ్లి చేద్దాం అప్పుడు కొందరు అవల్దారు చూడకన్నా నాకు ఇంతే చీట తప్పే ఇంత పరిసరం ఎలక మనక అది ఎలతారు చేత్తు దో మనకలు ఇంకా చీటవాలి మనకలే కానీ आम्ही बेला काही डिग्री नाही ये आम्ही मिस्टेक आम्ही मिस्टेक आम्ही थोडा डिग्री नाही मी मोठा या तो आने रे मोठा आने नाली आये दे इंडियन दे दे పెద్దలు చిన్నలు వచ్చిండ్రు. ನೀರಿ ಅದು ಮರಿ ದೋಡ ಆತ ಏರಿ ದೋಡ ಅವರೇ చిన్నోళ్ళు పెద్దలు వచ్చిందంటే ఇప్పుడు మన వాళ్ళు కట్టెలు పట్టుకొని ఉన్నారు కదా వాళ్ళని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చేసారు కదా చిన్నోళ్ళు పెద్దలు అని వాళ్ళు అంటున్నారు. అయితే దానికి మన వాళ్ళు కట్టెలు పట్టుకొని వెళ్తారు కదా పిల్లని అడగడానికి వాటిని అంటారు. ఇప్పుడు లోపట్లో తీసుకొని కొబ్బరికాయ కొట్టి మన పూజ గది ఉంటుంది కదా అందులో కొబ్బరికాయ కొట్టుకొని వాటిని మళ్ళీ తీసుకొని రావాలని గ్రామస్తులు కొబ్బరికాయ అది మనం పూజ చేసిన తర్వాత మనం మాట్లాడు ఉంటుందని ఇంతమంది గ్రామ ప్రజలకు మేము చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మనం మార్చిన తర్వాత ఇప్పుడు మనం కూర్చున్న తర్వాత చిన్నోళ్ళు పెద్దలు ఉన్నారు కాబట్టి ఇక మనం పూజక్రమం చేసి వాళ్ళు తెచ్చింది చూసి మళ్ళీ మాట్లాడదామని అంటుండ్రు. మళ్ళీ ఒక ప్రశ్న ఈ ఊరు పటేల్ పేరు ఏంటిదని చెప్పమని అంటుంది. ఊర పట్ల పేరు
మన ఊరు కథల పేరేంటి చెప్పమని అంటారు. నేను ఊర పథకం పెడతాను మిగతా వాళ్ళు సమాధానం చెప్పాలని అంటారు. మరి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకంటే ఇలాంటి వీడియోలు నేను చేస్తూ ఉండాలి కాబట్టి నా ఛానల్ని స్క్రీన్ పైన నేను మొబైల్ నెంబర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చెన్నైల వీడియోలు మా ఇంకా యూట్యూబ్లో బయటికి వెళ్ళాలంటే మరిన్ని ఈ వీడియోల కోసం కాల్ చేసి ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే స్క్రీన్ల నెంబర్ వాట్సాప్ చేయొచ్చు, అలాగే ఫోన్ ఇంకా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఎటువంటి కొన్ని వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. పిల్లవాళ్ళ నాన్న మాట్లాడుతాడు ఫ్రెండ్స్. పిల్లవాళ్ళు